హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో శనివారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, వైశాఖ మాసంలో ఏ పూజలు చేస్తే మనకు బాగుంటుంది అనేది చూపిపోతున్నాను. అయితే ప్రతి వైశాఖ మాసమే కాదండి, ప్రతి శనివారం కూడా పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మనకి ఎలా దొరుకుతుంది అనేది నేను చూపిపోతున్నాను. నేను ఎలా చేసుకున్నాను అనేది. అయితే ఎవరైనా కొత్తగా ఛానల్కి కానీ వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. తర్వాత మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజ చేసే దగ్గర పీట పెట్టుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దాని మీద కొన్ని ఇప్పుడు బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని చిన్న పీట పెట్టుకొని నేను ఈ ఫోటో పెట్టుకున్నానండి, స్వామివారి ఫోటో. ఇది ఎప్పటిదో పాత ఫోటో అండి మా ఇంట్లోది. ఇంకా ఈ ఫోటోకి కూడా చక్కగా గంధం కుంకుమ అలంకరించి తర్వాత మనకాడున్న ఇలాంటి దండలన్నీ కూడా స్వామివారికి వేసుకోవచ్చండి. స్వామి కూడా అలంకార ప్రియుడే కాబట్టి ఎంత అలంకారమైనా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి గంధము కుంకుమ పెట్టుకొని తర్వాత ఆ ప్లేటు ఆ స్వామి పీట మీద పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక 3 తమలపాకులు వేసుకొని నేను ఇలా పిండి దీపాలు 5 చేసి పెట్టుకున్నానండి. 3 దీపాలకైతే నామాలు పెట్టాను, 2 దీపాలకైతే మామూలుగా బొట్లు పెట్టాను. తర్వాత ఈ మనం మామూలుగా 5 దీపాలే కాకుండా మామూలుగా దీపాలు కూడా పెట్టుకోవాలి కాబట్టి 2 ప్రమిదలు పెట్టాను. ఈ ప్రమిదల్లో ఎలా పెట్టాను, తర్వాత రాగి ఆకులో పెట్టానండి ఈ 2 ప్రమిదలు. ఈ మట్టి ప్రమిదలు ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా ఒకటే కాబట్టి ఆయనకి రాగి ఆకులో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకని నేను రాగి ఆకులు వేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను. ఈ 2 దీపాలు మట్టి దీపాలు అయితే చూడండి, రాగి ఆకులో దీపారాధన చేసుకోవాలి, చాలా మంచిదండి. ఇంట్లో ఎప్పటి నుంచో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ రాగి ఆకులో దీపారాధన చేయడం వల్ల స్వామి అనుగ్రహం మన మీద చాలా ఉంటుందని మన నమ్మకం. అంతేకాదండి, అలా జరగద్ది. వైశాఖ మాసంలో రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 5 ప్రదక్షిణలైనా 3 ప్రదక్షిణలైనా చేసి అక్కడ దీపారాధన చేసి ఆ రాగి చెట్టుకి కానీ మొక్కితే విష్ణుమూర్తికి మొక్కినట్టేను. ఇంకా ఈ రాగి ఆకు దీపారాధనకు కూడా నేను పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను. ఇంకా పిండి దీపాలకు కూడా అందంగా అలంకరించుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఒత్తులు కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇదిగో రాగి ఆకు మీద నేను ఇలా నామాలు రాసుకున్నానండి. స్వామివారి నామం ఈజీగా రాసుకోవచ్చు. నేను ఇదేం చూపించలేదు, నెక్స్ట్ వారంలో అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడైతే నేను అటు ఇటు రాగి ఆకులు కూడా పెట్టుకున్నానండి. ఇవి అయితే అది డబల్ టేప్ ఉంటుంది కదా, వాటి సహాయంతో పెట్టుకున్నాను. ఇంకా రాగి ఆకు దీపారాధన చాలా శ్రేష్టమైందని చెప్తారు. నేను ఇక్కడ అన్ని రాగి ఆకులతోనే చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. పిండి దీపాలు కానీ మామూలు దీపాలు కానీ అన్నీ కూడా ఒకటేసారి వెలిగించుకుంటున్నానండి. ఎందుకంటే నేను ప్రతి శనివారం ఇన్ని దీపాలు పెడతానని చేసుకున్నాను. ఇది 5వ వారం. వైశాఖ మాసంలో వచ్చేది 2వ వారం. నేను చేసుకునేది పూజ 5వ వారం. అందుకే 5 దీపాలు రెడీ చేసుకున్నాను నేను. ఇంకెక్కడైతే దీపారాధన చేసినాక స్వామివారికి అక్షంతలు కుంకుమ గంధము సమర్పించుకుంటున్నాను. అయితే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఆయన ప్రత్యక్ష దైవం, అంటే మనం ఏది కోరుకుంటే అది నెరవేరుస్తాడండి వెంకటేశ్వర స్వామి అంటే. అది అందరికీ తెలుసు. ఇంకెక్కడైతే దీపాలకు కూడా నేను అక్షంతలు కుంకుమ గంధము సమర్పించుకుంటున్నానండి. దీపాలకు కూడా సమర్పించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ లక్ష్మీదేవితో సమానం దీపం అంటాం కదా, అందుకని దీపాలకు కూడా కుంకుమ గంధము సమర్పించుకున్నాను. తర్వాత అన్ని దీపాలకి పిండి దీపాలకు కూడా కుంకుమ గంధము సమర్పించుకున్నాను. ఇంకెక్కడైతే నేను ధూపం వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి రాగి ఆకు తీసుకొని ఇట్లా నామాలు కొన్నిటికేమో ఇట్లా బొట్లు పెట్టుకొని ఈ రాగి ఆకుల మీదే ఈరోజు మామిడి పళ్ళు పెడుతున్నాను. ఈ వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామికి మామిడి పళ్ళుతో పూజ చేసినా కూడా చాలా మంచిదండి. మామిడి పళ్ళు అంటే ఏ దేవుడికైనా పెట్టుకుంటాము. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే మామిడి పళ్ళు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వల్ల మామిడి
పళ్ళు పెట్టుకొని చాలా మంచిది అంటారండి. ఎందుకంటే అది పండు కాబట్టి భగవంతుడికి ఏ పండు పెట్టినా మంచిదే. అయితే మామిడి పళ్ళు వచ్చే కాలం కాబట్టి నేను మామిడి పళ్ళు పెట్టాను. తర్వాత అష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఈ అష్టోత్తరం కొంచెం స్పీడ్గా పెట్టేసేసాను, వీడియో లెంతే అయిపోద్దని. తప్పకుండా చూడండి. వెంకటేశ్వర స్వామి పూజ చాలా మంచిదండి. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి రాగి ఆకు దీపారాధన ఇంకా మంచిదండి. ఈ రాగి ఆకు వల్ల చాలా మంచి జరగద్ది అంటారు. ఇంకా ఇక్కడైతే అష్టోత్తరం వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరం ఉంటుంది, గోవింద నామాలు ఉంటాయి, చాలా ఉంటాయండి స్వామివారికి నామాలు. ఇవన్నీ కూడా చదువుకోవచ్చు వచ్చిన వాళ్ళు. నేనైతే చక్కగా ఫోన్లో పెట్టుకునే పక్కన దాని ప్రకారం నేను కూడా తలుసుకుంటూ ఆ మంత్రంతో పాటు నేను కూడా చదువుకుంటూ నేనైతే అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరానికి పువ్వులు, ఇంకా తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఇంకా లక్ష్మీదేవికి కూడా మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని కూడా తలుసుకోవాలండి స్వామివారు ఉన్నప్పుడు. అన్ని తులసి దళాలతో అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత తాంబూలం పెట్టాను. తాంబూలం కూడా పళ్ళు, ప్రసాదం, తాంబూలం అన్నీ కూడా ఈరోజు పళ్ళుతోనే పెట్టానండి స్వామికి. తర్వాత మనం హారతి ఇచ్చుకుంటే మన పూజ అనేది పూర్తవుద్ది. హారతి ఇచ్చుకొని మనం కూడా తీసుకోవాలండి. ఈ పళ్ళు అయితే ఈ స్వామి దగ్గర పెట్టిన ఈ పళ్ళన్నీ మనం తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకి ఎవరికైనా పెట్టవచ్చు, మంచిదే. ఇంకా స్వామి కాడ బియ్యం అవి పూసాం కదా, అవి అయితే మనం ప్రసాదంగా వండుకోవచ్చు. ఇంకా ఈ పిండి దీపాలు అయితే తీసుకొని ఇంట్లో అందరూ కూడా ఒక దీపాన్ని ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిదండి. ఈ పిండి దీపారాధన చాలా ఇష్టం కాబట్టి స్వామివారికి మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందని మన నమ్మకం, పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఇంకా స్వామికి తులసి దళాలతో తీర్థం తయారు చేశాను, అది కూడా చాలా బాగుందండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే